మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రోజా జైలుకి వెళ్ళబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వైపు నుంచి రోజా కేంద్రంగా వాళ్ళు వేసిన అడుగులన్నీ కూడా దీన్ని నిజం చేస్తూ ఉన్నాయి. ఈరోజు రోజా మాట్లాడుతున్న తీరు, ఆమె కొన్ని రోజుల పాటు ఓటమి తర్వాత కొన్ని రోజుల పాటు సైలెంట్ అయ్యారు. ఆమె ఆల్మోస్ట్ ఏపీలో లేరు, నగరీ కాన్స్టిట్యున్సీని కూడా విడిచిపెట్టి చెన్నైకే పరిమితం అయ్యి ఉన్నారు. అలాంటి రోజాని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజా ఏదడిగితే అది చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రోజాని ఎదురుగా పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీలో. సో ఎప్పుడైతే రోజా ఇలా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారో ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అదే స్థాయిలో ఆమె మీద పూర్తి స్థాయిలో కేసు పుట్టప్ చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిన విధంగా దొంగ కేసులు కాదు. ఈ రోజున రోజా అనేక కేసులో ఇరుకుపోయినారు ఆల్రెడీ. ఒక టీటీడీ దర్శనాలకే ఇష్యూస్ కానీ విజిలెన్స్ మీద ఆ స్థాయిలో విజిలెన్స్ ఫోకస్ కూడా పెట్టింది. మరోవైపు చూసినట్లయితే రిషికొండ బిల్డింగ్స్ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు ఇటీవల రిషికొండకు కూడా వెళ్ళడం జరిగింది. బట్ ఈ ఇష్యూస్కి సంబంధించి ఆయన రిషికొండ అంశానికి సంబంధించి చాలా కీలక నిర్ణయం కూడా ఆయన తీసుకోబోతున్నారనే చర్చ ఉంది. టూరిజం శాఖ మినిస్టర్గా ఉండి రిషికొండ భవనాలు, అది కూడా జగన్మోహన్ రెడ్డి సొంతగా కట్టుకునే ప్యాలెస్లకు ఆమె పర్మిషన్ ఇవ్వడాన్ని మాత్రం అనేక రకాలుగా ఈరోజు అందరూ కూడా తప్పుపడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో ఆ కారణంగానే ఈరోజు రోజా జైలుకి వెళ్ళక తప్పదన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. రోజా ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నా అసలు కూటమి ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉందన్న చర్చ మొన్నటి నుంచి ఉంది. అదే ఆమె పవన్ కళ్యాణ్ అంతే టార్గెట్ చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు అంతే టార్గెట్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా లోకేష్ అంతే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు తనకు అవకాశం దొరికినప్పుడల్లా మరోసారి ట్విట్టర్ వేదికగా రెచ్చిపోతూ ఉన్నారు ట్వీట్లు పెడుతూ. అందుకే అలాంటి రోజాని ఈ రోజున ఆమె జైలుకి వెళ్ళగా తప్పదన్న ప్రచారం అయితే జరుగుతోంది. టాప్ టు బాటమ్ ఏ స్థాయిలో అయితే టీడీపీని జనసేనని వేధిస్తూ వచ్చారో అటు సోషల్ మీడియా ప్రతినిధులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, వాళ్ళని ఎక్కడా కూడా వదిలిపెట్టే ప్రయత్నం అయితే జరగట్లేదు కూటమి సర్కార్ వైపు నుంచి. ఈరోజు అందుకే కూటమి సర్కార్ నెక్స్ట్ టార్గెట్ రోజానే అన్న చర్చ జరుగుతోంది. కొడాలి నానికి సంబంధించి ప్రైవేట్ కేసులు బుక్ అవుతూ ఉంటే వంశీకి సంబంధించి కూడా ఆల్రెడీ కేసులో ఇరుక్కుపోయిన ఉన్నారు. ఆయన లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది వంశీకి. సో అందుకే ఈరోజు రోజాని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రోజా జైలుకి వెళ్ళడం ఖాయమన్న చర్చ ఉంది. అయితే ఏ కేసులో రోజా జైలుకి వెళ్ళబోతున్నారు అనేది చాలామందికి వస్తున్న అనుమానం. అక్కడికి మనం వస్తున్నాం, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఆ స్థాయిలో రోజా ఎందుకు కూటమి సర్కార్కి టార్గెట్ అయ్యారని కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో మనం చూసినట్లయితే రోజా ఫ్లాష్ బ్యాక్ గురించి ఎన్నోసార్లు మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేశాం. ఆమె ఒక మారుమూల పల్లెటూరు నుంచి, సామాన్య కుటుంబం నుంచి వచ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అది కూడా శివప్రసాద్, దివంగత నేత మాజీ ఎంపీ శివప్రసాద్ లాంటి వాళ్ళ సహకారంతో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఒక గ్లామర్ హీరోయిన్గా కూడా ఆమె పేరు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు ఒక తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ శివప్రసాద్ లాంటి వాళ్ళ సహకారంతోనే ఆమె రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఇక టీడీపీలోకి ఆమె ఎంట్రీ ఇచ్చున్నారు. టీడీపీ నుంచి 2 సార్లు ఆమెకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చంద్రగిరి నుంచి, ఒకసారి నగరి నుంచి. బట్ 2 సార్లు కూడా ఆవిడ ఓడిపోయినారు గెలవలేక. బట్ ఇది కూడా తన పార్టీనే, తన సొంత పార్టీ నేతలే తను ఓడించారంటూ ఎన్నోసార్లు ఓపెన్గా మాట్లాడుతూ కూడా పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా. ఇక అంతేకాదు, అక్కడి నుంచి మనం చూసినట్లయితే కూడా ఇక తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చాలామంది కీలక నేతలు ఆ పోస్టులో పనిచేస్తే అలాంటి పదవిని కూడా రోజాకి అప్పగించడం జరిగింది చంద్రబాబు నాయుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన హయాంలో బెల్ట్ షాపుల విషయంలో ఆమె చేసిన పోరాటంతో ఆమెకు ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కూడా వచ్చింది. సో అప్పుడే ఆమెకు తెలుగు మహిళా అధ్యక్షురాల హోదా పూర్తి స్థాయిలో కూడా ఆమె ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. ఆమెకు ఒక పేరు, రోజాకి ఆ ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ రావడానికి కూడా టీడీపీనే కారణమని అనుకోవాలి. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయిన అనంతరం ఆమె కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ట్రై చేశారు. ఆయనకు బొకే కూడా ఇవ్వడం జరిగింది. ఆ బొకే ఇచ్చిన కొద్ది రోజులకి ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఆయన జైలుకు వెళ్ళారు. అప్పట్లో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న గంగా భవానీ లాంటి వాళ్ళు రోజాని టార్గెట్ చేశారు. ఆమె ఐరన్ లెగ్ అనే పేరు కూడా కాయిన్ చేసింది గంగా భవానీనే. జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చినట్లయితే మేము ఊరుకోమంటూ కూడా ఆమె వార్నింగ్ ఇచ్చున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. జగన్ పంచం చేరిన తర్వాత ఆమెకు కూడా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు పదవి దక్కింది. కొల్లి నిర్మలాన్ని పక్కన పెట్టి ఆమెకి జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చున్నారు. 14 ఎన్నికల్లో ఆమెకు నగరి టికెట్ ఇస్తే నగర్ నుంచి గాలి ముద్దుకృష్ణాయన్ని ఓడించి, చాలా స్వల్ప తేడాతో ఓడించి మరీ ఆమె ఎమ్మెల్యే కావడం జరిగింది. తాను యుద్ధం చేశానంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడారు. ఆమె చట్టసభల్లో అడుగు పెట్టడానికి యుద్ధం చేశానంటూ. దెన్ అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ తర్వాత పరిణామాలు మనం చూసుకుంటే అధికారంలో టీడీపీ ఉంది, ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ ఉంది. కానీ రోజా నోరు మాత్రం గట్టు తెగిన గోదావరిని తలపిస్తూ ఉండేది. ఎప్పుడు చూసినా అటు అసెంబ్లీ కానీ ఇటు బయట కానీ రోజా ఒక కొత్త అర్థాన్ని చెప్పేవాళ్ళు భాషకి. మహిళలు ఎలాంటి భాష ఉపయోగించకూడదు అనడానికి ఒక నిదర్శనంగా నిలిచారు ఆవిడ. అది అసెంబ్లీ అయినా ఇటు బయట అయినా, అది చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, బ్రాహ్మణి అయినా, భువనేశ్వరి అయినా, ఎవరైనా సరే ఆ స్థాయిలో ఆమె మాట్లాడుతున్న తీరు
చాలామంది వైసీపీ నేతలను కూడా ఉలిక్కి పడేలా చేసింది. బట్ తన స్కిన్ సేవ్ చేయడానికి అలాంటి వాళ్ళని ప్రమోట్ చేసి మరీ ముందుకు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, అలాంటి వాళ్ళని తయారు చేసి మరి. సో అలా ఆమె అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ అయ్యారు 2 years. ఇక 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి మరోసారి నగరి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈసారి గాలి ముద్దుకృష్ణ నాయుడు మరణించారు అప్పటికి, అందుకని ఆయన కొడుకు గాలి భానుప్రకాష్కు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చున్నారు. ఈ క్రమంలోనే గాలి భానుప్రకాష్ను కూడా ఆమె ఓడించారు. అక్కడి నుంచి చూసినట్లయితే నగర్ నుంచి రెండోసారి రోజా ఎమ్మెల్యే కావడం జరిగింది. దెన్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్లోనే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఏపీఐసి పదవి ఇచ్చున్నారు, మంత్రి పదవికి ఇవ్వకుండా. 2.5 ఏళ్ల పాటు అదే స్థాయిలో ఆమె జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం తాను స్థాయి కూడా మర్చి, తాను రెండోసారి ఎమ్మెల్యే అయిన స్థాయి కూడా మరిచి బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక 2.5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా రోజాకు టూరిజం శాఖ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవి ఇచ్చిన తర్వాత రోజా నిజంగానే ఒక పీక్ స్టేజ్కి రెచ్చిపోతూ మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే తన పార్టీ అధికారంలో ఉంది 151 సీట్లతో. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినారు, తాను ఎమ్మెల్యే రెండోసారి తన మంత్రి అయి ఉన్నారు. ఇక రోజా వెనక ముందు ఆలోచన లేకుండా చాలా నీచంగా మాట్లాడుతూ ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు. ఎవరైనా కొడాలి నాని ఎలాగైతే బూతులతో రెచ్చిపోయేవాళ్ళు, ఈ ఒక మహిళ అయ్యి ఉండి కూడా, ఒక మంత్రి అయ్యి ఉండి ఈవిడ కూడా ఆ స్థాయిలో బూతులతో మాట్లాడేవాళ్ళు. డబుల్ మీనింగ్ డైలాగులతో అటు పవన్ కళ్యాణ్ని, ఇటు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వార్తల్లో ఉండేవాళ్ళు. సో ఆ స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ఆమె అధికారంలో ఉండి మంత్రిగా ఉన్న ఆమెను ఎవరు కూడా సోషల్ మీడియా వదిలిపెట్టలేదు. ఆ స్థాయిలో రోజా యాటిట్యూడ్ మీద విమర్శలు వస్తూ ఉండేవి. నువ్వా నేనా అన్నట్టుగా చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో ఆమె తలపడుతూ ఉండేది. నిజానికి ఇక్కడ చూస్తే ఆ పార్టీలో మహిళా నేతలు చాలామంది ఉన్నారు. స్టాల్వార్డ్స్ లాంటి నేతలు ఉన్నారు. సుచేత లాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్గా పనిచేశారు. పుష్ప శ్రీవాణి లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. వనిత లాంటి వాళ్ళు మళ్ళీ హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. విశ్వేశ్వర్ కళావతి లాంటి వాళ్ళు, ఇలా ఎంతోమంది మహిళా నేతలు ఉన్నారు. ఎవరు కూడా ఆ స్థాయిలో అలా బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయిన సందర్భాలు లేవు, ఎక్సెప్ట్ రోజా. ఆమెను అలా తయారు చేసి జనం మీదకి వదిలిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఆ క్రెడిట్ గోస్ టు జగన్ అంటే కూడా ఆశ్చర్యం లేదు. ఇక ఆ స్థాయిలో రోజా రెచ్చిపోతూ ఉండేవాళ్ళు. తన శాఖ కంటే, తన కాన్స్టెన్సీ కంటే ఆవిడ ఎప్పుడు కూడా ఇతర విషయాల మీదే ఫోకస్ పెడుతూ ఉండేవాళ్ళు. ఈ క్రమంలోనే టీటీడీ ఆమె మీద ఆ స్థాయిలో ఈరోజు కేసులు వెంటబడటానికి కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే, టీటీడీ దర్శనాలకు వెళ్తే మంత్రి హోదాలో ఆమె వెంట ఒక 50 మందిని తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇది కాంట్రవర్సీ అవుతూనే ఉండేది. వీఐపీ దర్శనం కోసం అంతమందిని వెంట పెట్టుకుని వెళ్ళి టికెట్ల విషయంలో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారని అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఈరోజు ఆధారాలతో సహా అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. పెద్దిరెడ్డి భాగవతాలతో పాటు ఈవిడ భాగవతాలు కూడా. అంతేకాదు ఇక మరో కీలక అంశం ఏంటంటే, ఆ మీద కేసులు పుట్టపైన అంశం ఏంటంటే, ఇది ఋషికొండ వ్యవహారం. ఋషికొండలో ఈరోజు ఆ బిల్డింగ్ని చూస్తే సామాన్యులు అక్కడే కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం. ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు వాటిని చూసి నూరెళ్ళు పెట్టారు మొన్న. అలాంటి ఋషికొండ బిల్డింగ్లకు టూరిజం శాఖ మినిస్టర్గా ఉండి అసలు ఋషికొండ మీద అలాంటి కట్టడమే నిషిద్ధం, అది పర్యాటక ప్రాంతం. అది అలాంటి చోట ఆ స్థాయిలో భవనాలు కట్టించడం అనేది, అది కూడా జగన్మోహన్ రెడ్డి నివసించడానికి బిల్డింగ్స్ అనేది మాత్రం టూరిజం శాఖ అనుమతి లేకుండా ఆ స్థాయిలో బిల్డింగ్స్కి అక్కడ అవకాశం ఉండదు కడటానికి. ఈ విషయంలో కూడా రోజా ఋషికొండ మీద మాత్రం చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం. ఈ విషయం మీద కూడా కోర్టుకు అయితే కేసు అయితే ఫైల్ చేయబోతోంది కూటమి ప్రభుత్వం. ఈ అంశంలో కూడా రోజా జైలుకు వెళ్ళడం ఖాయమన్న చర్చ కూడా ఉంది. మరోవైపు చూస్తే మొన్నటి ఎన్నికల్లో ఆమె ఓడిపోవడం జరిగింది. నగర్ నుంచి పోటీ చేసి ఇదే భానుప్రకాష్ మీద ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత 3-4 months ఆమె చెన్నైకే పరిమితమయ్యారు. ఎక్కడ సైలెంట్ అయిపోయినారు, ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ రోజా తాను ఓడిపోవడం కంటే ఇంకో హ్యూమిలేట్ చేసే అంశం ఏంటంటే, తనకు రాజకీయ ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరు కూడా గెలవడం, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. దాన్ని ఆమె డైజెస్ట్ చేసుకోలేకపోయినారు. అందుకే నగర్లో ఆమె అడుగు పెట్టలేదని చర్చ కూడా ఉంది. రోజా ఇంకో 2 నెలల పాటు ఇలాగే సైలెంట్గా ఉంటే ఆమె రాజకీయాల నుంచి కూడా పూర్తిగా పక్కకు తప్పుకున్నట్టే అన్న ప్రచారం జరిగింది. ఒక దశలో విజయ పార్టీలోకి వెళ్తున్నారన్నా కూడా అక్కడ ఆమె ఎవరు కూడా వెల్కమ్ చేయట్లేదని చర్చ ఉంది. ఎందుకంటే రజనీకాంత్ని ఆ స్థాయిలో ఆవిడ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి. ఇక పెద్దిరెడ్డి డామినేషన్, ఆయన ఆ మంత్రిగా ఉన్నప్పుడే ఆ స్థాయిలో ఆయన డామినేట్ చేస్తూ వస్తే, ఈసారి ఓడిపోయిన పరిస్థితుల్లో, తాను గెలిచిన పరిస్థితుల్లో పెద్దిరెడ్డి వల్ల ఆధిపత్య పోరు ఖాయం రోజాకైనా చర్చ జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే లడ్డూ లాంటి ఇష్యూ, తిరుపతి లడ్డూ లాంటి ఇష్యూలు రావడంతో జగన్మోహన్ రెడ్డికి రోజా అవసరం పడింది. ఆమెను పిలిపించుకొని పార్టీలో తిరిగి అగ్రెసివ్ కావాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆమెని ఆ స్థాయిలో ఆమెను ప్యాంపర్ చేయాలంటే ఆమెకు నచ్చని వ్యక్తులు, పెద్దిరెడ్డి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, కేజే కుమార్, కేజే శాంతి లాంటి వాళ్ళను పూర్తి స్థాయిలో అక్కడి నుంచి ఎలిమినేట్ చేయాలి పార్టీ నుంచి అని రోజా ఒక ప్రపోజల్ ముందు పెడితే, జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిని కూడా పక్కన పెట్టి రోజా అడిగిన వెంటనే వాళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో అందుకే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని కూడా దూరం చేసుకోవడానికి రోజా కోసం జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డారు ఈ రోజున. అప్పటి నుంచి కూడా మరోసారి రోజా మీడియా ముందుకు వస్తున్నారు, రెచ్చిపోతూ ఉన్నారు. వెనక ముందు ఆలోచన లేకుండా
ఆమె అదే సార్ కనీసం సబ్జెక్ట్ ఏంటి ఆ సబ్జెక్ట్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయదు ఆవిడ. ఆ స్థాయిలో ఆవిడ మాట్లాడుతున్న తీరు మాత్రం ఈ రోజున నిజంగానే ఆమె కెరీర్కి దెబ్బపడటం ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఈ 2 కేసులతో పాటు వాళ్ళకి టూరిజం శాఖలో జరిగిన అవకతవకల మీద కూడా ఆ స్థాయిలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది. అంతకుముందు ఆమె ఏపీఐసి చైర్మన్గా చేస్తున్నారు. ఏపీఐసి చైర్మన్ హోదాలో మరో కేసు కూడా ఆమె మీద కీలకం కాబోతోంది. ఎందుకంటే ఈరోజు ఏపీఐసి చైర్మన్ హోదాలో మల్లెవెల్లి సెజ్ లాంటి వాటి విషయంలో ఆమె ఎంటర్ అయిన తీరు కానీ అనేక అంశాల్లో ఆమె తీసుకునే డెసిషన్ కూడా చాలా కాంట్రవర్సీగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా కూటమి సర్కార్ అయితే బయటికి తోడే ప్రయత్నం అయితే చేస్తోంది ఈ రోజున. సో ఎట్టి పరిస్థితుల్లోనూ రోజా వదిలిపెట్టే ప్రసక్తే లేదు రోజాను అనే చర్చ అయితే ఉంది ప్రభుత్వంలో. మరి ఈ విషయంలో రోజా ఎంతవరకు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆమెని ఎంతవరకు సేవ్ చేసే ప్రయత్నం చేస్తారు, ఆమె రాజకీయ భవిష్యత్తు మీద ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతుంది అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.